తెలుగు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం నగరం శాంతినికేతన్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాషా విశిష్టత గూర్చి వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. వ్యాసరచన పోటీల్లో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్, న్యూ సెంట్రల్ స్కూల్, శాంతినికేతన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగువారమై పుట్టి మనమందరం తెలుగు భాషలో మాట్లాడడం, తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు. విశ్రాంతి సీఈఓ సురంగి మోహన్ రావు మాట్లాడుతూ, భారతదేశంలో అనేక భాషలతో లౌకికతత్వం కలిగి ఉందని, ప్రతి భాషకు ప్రాముఖ్యత ఉంటుందని, ఏ భాషలో ఉన్నవారు ఆయా భాషల్లో మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కవులు చాడా శ్రీనివాస్, కిమ్ సంతోష్, బి ఉమామహేశ్వరరావు, లింగరాజు, ఇద్ది పాపయ్య, ముట్నూరు ఉపేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈవేళ పర్వదినంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటే మనకు 7,100 లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రపంచంలో. 7,100 అప్రాక్సిమేట్లీ 1 or 2 వితౌట్గా అంటే 7,100 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నటువంటి ప్రజలందరూ ఈవేళ పండుగను నిర్వహించుకుంటారు. మనం కూడా మాతృభాషా దినోత్సవం ఈవేళ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఒకటి తెలుగు మాతృభాషా దినోత్సవం నిర్వహించుకోవడం ఒకటి, రెండవది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో భాగంగా మనం నిర్వహించుకోవటం. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తేనే అన్ని రకాలుగా రాణించడం జరుగుతుంది, ర్యాంకులు వస్తాయని చెప్పేసి ఆలోచనతో మీరు ఉంటారు. ఇప్పుడు ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా మీ మాతృభాషలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. అది ఒక అవకాశం ఉంది, అది మీరు అందరూ కూడా గమనించండి. అందుచేత ఇప్పుడు మీరు ఐఏఎస్ అవనండి, ఐపీఎస్ అవనండి, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వండి, ఇవన్నిటి కూడా మాతృభాషలో మీరు ఎగ్జామినేషన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంది. తద్వారా మాతృభాషలో రాసేటప్పుడు మీకు ఉన్న భావం అనేది వేగంగా అందులో వ్యక్తీకరించడానికి, తద్వారా దాని మీద పోటీ సంపాదించుకోవడానికి, మంచి మార్కులు సంపాదించుకోవడానికి ఇది అవకాశం ఉంటుందని తెలుస్తుంది.